లంకతో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతుంది. సిరీస్ డిసైడర్ గా మారిన ఈ మ్యాచ్ లో తాడో పేడ తేల్చుకోవాలని చూస్తుంది రోహిత్ శర్మ. ఈ టూర్ ను టీ20తో బాగానే స్టార్ట్ చేసిన భారత్ అదే జోరును వన్డేలో కొనసాగించడంలో మాత్రం విఫలమైంది. తొలుత జరిగిన 3 టీ20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన మెన్ ఇన్ బ్లూ ఆ తర్వాత వన్డే సిరీస్ ను కూడా అదే విధంగా సొంతం చేసుకోవాలని అనుకుంది. కానీ ఆతిథ్య జట్టు అద్భుతంగా ఆడుతూ రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్ టై కాగా రెండో వన్డేలో లంక గెలిచింది. దీంతో ఈ రోజు జరగబోయే మ్యాచ్ సిరీస్ డిసైడర్ గా మారింది. ఇందులో ఆతిథ్య జట్టు గెలిస్తే సిరీస్ వాళ్ళ సొంతం అవుతుంది. అయితే భారత్ గెలిస్తే సిరీస్ 1-1తో సమమవుతుంది. దీంతో ఎలాగైనా టీమిండియాను ఓడించి తమ సత్తాను చాటాలని లంక భావిస్తుండగా ఆ జట్టును చిత్తు చేసి సిరీస్ ను సమం చేయాలని రోహిత్ శర్మ పట్టుదలతో ఉంది. దీంతో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడడం ఖాయం కాబట్టి ఈ రోజు మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగడం పక్కా అని తెలుస్తుంది. ఇప్పటికే ఇరు జట్లు గెలుపు కోసం వ్యూహాలు పన్నడంలో తలమునకలై ఉన్నాయి. ఈ తరుణంలో భారత అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. ఈ రోజు జరగబోయే మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది అనుమానంగా మారింది. ఎందుకంటే గాయంతో నిన్న ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదు. కుడికాలికి గాయమైనట్లు తెలుస్తుంది. అందుకే అతడు నిన్న ప్రాక్టీస్ సెషన్ కు దూరంగా ఉన్నాడని తెలుస్తున్న సమాచారం. అయితే గాయం చిన్నదే అయినా రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో నిన్న ప్రాక్టీస్ కు దూరంగా ఉన్నాడని, అయితే మ్యాచ్ ఆడడం పక్కా అని బీసీసీఐ వర్గాల సమాచారం. ఒకవేళ ప్రాక్టీస్ సెషన్ లో గాయం తిరగబెడితే ఈ రోజు చివరి వన్డే ఆడేది కష్టంగా మారుతుందని రెస్ట్ ఇచ్చామని బీసీసీఐ అధికారి తెలిపాడు. అయితే లంక మీడియా మాత్రం హిట్ మ్యాన్ కు గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకే అతడు ప్రాక్టీస్ కు దూరం అయ్యాడని అంటుంది. అలాగే మ్యాచ్ కూడా రోహిత్ ఆడడం అనుమానమేనని చెబుతుంది. ఒకవేళ హిట్ మ్యాన్ దూరం అయితే భారత్ విజయావకాశాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సిరీస్ లో అద్భుతంగా ఆడుతున్న రోహిత్ శర్మ అతడు దూరం అయితే టీంలోని ఇతర ఆటగాళ్ల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది.